అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ కొనసాగుతోంది. ఇప్పటివరకు వచ్చిన ట్రెండ్స్ చూస్తే తమిళనాడుకు కొత్త తలపతి విజయ్ అనేది తేలిపోయింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు నుంచి పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వస్తున్న టీవీకే ఆ రాష్ట్రంలోని కీలక పార్టీలు డీఎంకే, అన్నా డీఎంకేలకు కోలుకోలేని దెబ్బతీసింది. 100కు పైగా స్థానాల్లో విజయం దిశగా ఆ పార్టీ దూసుకెళ్తోంది. తమిళనాడు ప్రజానికం ఊహించని తీర్పునిచ్చింది. కొత్త నాయకత్వం చేతికి రాష్ట్ర పరిపాలన పగ్గాలు అప్పగించింది. 2 ప్రధాన పార్టీలకు పోటీ నడుస్తున్న నేపథ్యంలో 20 స్థానాలు కూడా గెలవలేరన్న కామెంట్లు వచ్చాయి. ఎగ్జిట్ పోల్స్ తో విజయ్ కింగ్ మేకర్ గా మిగిలిపోతారనేది స్పష్టత వచ్చింది. కానీ అసలు ఫలితాల్లో విజయ్ కింగ్ మేకర్ గా కాదు, కింగ్ గా నిలబడ్డారు. బలమైన ప్రత్యర్థులను మట్టి కనిపించి ప్రపంచం సృష్టించారు. పార్టీ పెట్టి తొలి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన నేతగా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. కింగ్ మేకర్ అనుకున్న విజయ్ కింగ్ అయిపోయాడు. కానీ ఇప్పుడు ఆధిక్యంలో ఉన్న సీట్లకే పరిమితమైతే సీఎం కుర్చీ కోసం పక్క చూపులు తప్పేలా కనిపించడం లేదు. ఒకవేళ టీవీకేకి పూర్తి స్థాయి మెజార్టీ రాకపోతే తమిళనాడు రాజకీయాలు మరింత రసవత్తరంగా సాగే అవకాశాలున్నాయి. హంగ్ వస్తే తమిళనాడు పొలిటికల్ గేమ్ ఎలా ఉండబోతోంది? టీవీకే, డీఎంకే వైపా, అన్నా డీఎంకే వైపా ప్రభుత్వం ఏర్పాటుకు విజయ్ ఏ పార్టీ మద్దతు తీసుకుంటారు? కాంగ్రెస్, సిపిఐ, పీఎంకేతో సపోర్ట్ కోరుతారా అన్నది హాట్ టాపిక్ గా మారింది. అసెంబ్లీ ఎన్నికల ముందే టీవీకేతో పొత్తు కోసం బీజేపీ పావులు కలిపింది. అన్నా డీఎంకే నేతలు టీవీకేతో టచ్ లోకి వెళ్లినట్లు వార్తలు కూడా వచ్చాయి. తాజా పరిణామాల నేపథ్యంలో మరోసారి అన్నా డీఎంకే పొత్తు కోసం ప్రయత్నాలు చేయగా అందుకు విజయ్ సుముఖంగా లేరని తెలుస్తోంది. మరోవైపు టీవీకే అధినేత విజయ్ తండ్రి కాంగ్రెస్ మద్దతు కోరారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తో పాటు పీఎంకే, సిపిఐ మద్దతు తీసుకొని టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై కాసేపట్లో టీవీకే అధినేత కీలక సమావేశం నిర్వహించనున్నారు. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై చర్చిస్తారు. ఈ సమావేశంలో పూర్తి క్లారిటీ వచ్చాక ప్రభుత్వ ఏర్పాటు పొత్తు విషయం స్పష్టం కానుంది.